అగైన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ముల్కీ మూమెంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ డ్యూ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ నాన్ లోకల్స్ ఇన్ ద గవర్నమెంట్ జాబ్ ఇన్ తెలంగాణ? గైర్ ముల్కీ మూమెంట్. ఇది ఎప్పుడు జరిగింది? 1952లో జరిగింది. ఇంకా వేరే ఆప్షన్స్ చూద్దాం. క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు జరిగింది? 1942లో జరిగింది. తెలంగాణ ఆర్మడ్ స్ట్రగుల్ ఎప్పుడు జరిగింది? 1946 to 1951 మధ్యలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ డ్యూరింగ్ ద 1952 గైర్ ముల్కీ మూమెంట్? బురుగుల రామకృష్ణారావు. ఇక్కడ ఫస్ట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఫామ్ చేసింది బురుగుల రామకృష్ణారావు. ఇక్కడ మిలిటరీ గవర్నమెంట్ ఫామ్ చేసింది జేఎన్ చౌదరి. ఎప్పుడు? 1947 నుంచి 1949 వరకు. 1949 to 1952కి ఎంకే వెల్లోడి ఫామ్ చేశాడు సివిల్ గవర్నమెంట్ అని. తర్వాత బురుగుల రామకృష్ణారావు 1952లో గవర్నమెంట్ ఫామ్ చేశాడు. ఇక్కడ డాక్టర్ షండాస్కర్ ఎవరంటే డిప్యూటీ డివిజనల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ వరంగల్. అండ్ విడి దేశపాండే అపోజిషన్ లీడర్. ఎవరి టైంలో? బురుగుల రామకృష్ణారావు గవర్నమెంట్ ఉండే టైంలో అపోజిషన్ లీడర్ ఎవరంటే విడి దేశపాండే. నెక్స్ట్ క్వశ్చన్, ద గైర్ ముల్కీ మూమెంట్ స్టార్టెడ్ ఇన్ విచ్ డిస్టిక్ ఇన్ 1952? వరంగల్. ఫస్ట్ వరంగల్లో స్టార్ట్ అవుతుంది, తర్వాతకి హైదరాబాద్లో వేరే డిస్టిక్లో కూడా స్ప్రెడ్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఇన్ ద వరంగల్ ఇన్ 1952? ఆన్సర్ ఇస్ పార్థసారథి. ఇతను డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్. అయితే ఇతను ఏం చేశాడంటే చాలామంది టీచర్స్ని, అంటే లోకల్ టీచర్స్ని వేరే డిస్టిక్కి ట్రాన్స్ఫర్ చేస్తుంటాడు అనమాట. అట్లా 18 మెంబర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏ స్కూల్లో అంటే సెంట్రల్ మిడిల్ స్కూల్ ఎక్కడ ఉంటుంది? ఇది హన్మకొండలో ఉంటుంది. హన్మకొండలో ఉన్న సెంట్రల్ మిడిల్ స్కూల్లో ఉన్న 18 మంది టీచర్స్ని ఒకటేసారి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు అనమాట. అండ్ వాళ్ళకు వచ్చి ఇంక్రిమెంట్ని కూడా ఆపేస్తాడు. దానివల్లనే ఈ ముల్కీ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ సెంట్రల్ మిడిల్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ ఎవరంటే రసద్ అలీ హసన్. అయితే ఇతన్ని కూడా చాలా టార్చర్ పెడుతుంటాడు అనమాట పార్థసారథి. అయితే ఆ టార్చర్ని తట్టుకోలేక ఇతను 23rd డిసెంబర్ 1951లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ నాన్ ముల్కీ టీచర్స్ వేర్ అపాయింటెడ్ ఇన్ జూలై 1952? అక్కడ ఫస్ట్ 18 మందిని ట్రాన్స్ఫర్ చేసేస్తాడు అనమాట. ఎక్కడ? సెంట్రల్ మిడిల్ స్కూల్ టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేశారు. దాని తర్వాతనే మళ్ళీ 180 మెంబర్స్ని ఒకటేసారి 180 మెంబర్స్ని నాన్ ముల్కీ టీచర్స్ని అపాయింట్ చేసేస్తాడు. ఎప్పుడు? జూలై 1952లో. అయితే ఇది చూసిన టీచర్స్ అండ్ ఐగ్రీవాచారి, అతను పొలిటీషియన్ అనమాట. ఐగ్రీవాచారి అండ్ టీచర్స్ వీళ్ళందరూ ఏం చేస్తారు? కంప్లైంట్ ఇస్తారు. ఎవరికి ఇస్తారు? హయ్యర్ ఆఫీసర్స్కి కంప్లైంట్ ఇస్తారనమాట. ఇలా పార్థసారథి నాన్ ముల్కీ టీచర్స్ని ఇంతమందిని అపాయింట్ చేశారు ఒకటేసారి అని హయ్యర్ అథారిటీస్కి వీళ్ళు కంప్లైంట్స్ ఇస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద ఫస్ట్ ర్యాలీ ఆఫ్ 1952 ముల్కీ మూమెంట్ హెల్డ్? ఇది ఎప్పుడు? ఫస్ట్ ర్యాలీ ఎప్పుడు ముల్కీ మూమెంట్లో ఫస్ట్ ర్యాలీ ఎప్పుడు కండక్ట్ చేశారంటే 26th జూలై 1952లో. అయితే
ఈ డే చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు టీచర్స్ అండ్ అగ్రివచారి హయ్యర్ అథారిటీస్కి ఆ కంప్లైంట్ ఇస్తారు కదా పార్థసారథి పైన. అయితే ఇక్కడ డాక్టర్ షెండార్కర్ ఇన్వెస్టిగేషన్ కోసం వరంగల్కి వస్తారనమాట. ఎప్పుడు 26 జూలై 1952 రోజు. అంటే వీళ్ళు ఇచ్చింది పార్థసారథి పైన చేసిన అలిగేషన్స్ కరెక్టా రాంగా అని ఎంక్వైరీ చేయడానికి వస్తాడనమాట. వచ్చిన రోజు ఈ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే హన్మకొండ చౌరస్తా నుంచి సుబేదార్ వరకు, ఎక్కడ సుబేదార్ ఎక్కడుంటుంది, ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన షెండార్కర్ ఆఫీస్ పక్కన ఉన్న సుబేదార్ వరకు వీళ్ళు ర్యాలీ చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టూడెంట్ కమిటీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద వరంగల్ డ్యూరింగ్ ద ప్రొటెస్ట్. వీళ్ళు 26th రోజు ర్యాలీ చేస్తారు కదా. అయితే 28th రోజు ఏం చేస్తారంటే 28th జూలై రోజు ఏం చేస్తారంటే ఒక కమిటీని ఫామ్ చేశారు. ఎవరెవరు వరంగల్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ స్కూల్ స్టూడెంట్స్ కలిపి స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీని ఫామ్ చేశారు. ఫామ్ చేసి దానికి ఒక హెడ్ని ఎలక్ట్ చేసుకుంటారనమాట. అతని ఏం పేరు బుచ్చయ్యని ఎలక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ఏ కన్వీనర్ ఆఫ్ ద స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ. ఇందాకనే చెప్పాను కదా, బుచ్చయ్యని స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీకి కన్వీనర్గా ఎలక్ట్ చేసుకుంటారు. ఇక్కడ రామ్లాల్ ఎవరంటే సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ అనమాట. రామాచార్యులు ఎవరంటే ఇతను హితరక్షణల సమితి అని ఒక సమితిని ఫామ్ చేస్తాడు. అంటే నాన్ ముల్కీకి ఆపోజిట్గా అది ఫామ్ చేస్తాడు. దానికి ప్రెసిడెంట్ అనమాట ఇతను. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ డేట్ డిడ్ ద సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ టుక్. అండ్ ఇక్కడ మనకి 3rd, 4th 2 డేస్లో సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ జరుగుతుంది అనమాట. 3rd డే ఏమవుతుందంటే ఎక్కడ జరుగుతుంది ఇది 3rd డే అంటే మనకి సిటీ కాలేజ్ దగ్గర జరుగుతుంది అండ్ పక్కనున్న పత్తర్ఘట్ ఏరియాలో కూడా జరుగుతుంది అన్నమాట ఇది. అయితే అక్కడ 2 మెంబర్స్ చనిపోతారు అండ్ 147 మెంబర్స్ ఇంజ్యూర్ అవుతారు అన్నమాట. ఇంకోటి 4th డే జరిగింది ఎక్కడ జరుగుతుంది, అఫ్జల్గంజ్లో జరుగుతుంది. who warned the parents to control their children on 2nd September 1952. ఇక్కడ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పేరెంట్స్కి వార్నింగ్ చేశాడు. ఎవరు అంటే శివకుమార్ లాల్. ఇక్కడ రామ్లాల్ ఎవరు, సిటీ కాలేజ్ ప్రిన్సిపల్. సుందర్ రామ్ పిల్ల ఎవరంటే డిప్యూటీ పోలీస్ కమిషనర్. అగ్రివచారి పొలిటీషియన్. అయితే ఇక్కడ శివకుమార్ లాల్ ఏం చెప్తాడంటే మీ పిల్లల్ని స్ట్రైక్లకి ర్యాలీలకి పంపించారనుకో ఏమంటారు పనిష్మెంట్స్ ఉంటాయని పేరెంట్స్కి వార్న్ చేస్తాడు. ఎప్పుడు 2nd సెప్టెంబర్ 1952 రోజు. అండ్ 3rd రోజు ఏం చేస్తాడంటే 3rd సెప్టెంబర్ రోజు ఏం చేస్తాడంటే సెక్షన్ 22ని అంటే హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం యాక్ట్లో సెక్షన్ 22 ప్రకారం ఒక ఆర్డర్ని రిలీజ్ చేస్తారనమాట. ఎవరైతే ర్యాలీలు ప్రొటెస్ట్లు అండ్ మీటింగ్స్ పెట్టుకుంటే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ ద పోలీస్ ఓపెన్ ఫైరింగ్ ఆన్ ద ప్రొటెస్టర్స్ ఆన్ 3rd September 1952. ఇందాకనే మనం డిస్కస్ చేసుకున్నాము. 3rd రోజు ఎక్కడ చేసామని చెప్పాము మనము, సిటీ కాలేజ్ అండ్ పత్తర్ఘట్. 4th రోజు అఫ్జల్గంజ్లో చేశారు.
అయితే ఇక్కడ చాలామంది గాయపడతారు అన్నమాట. గాయపడిన దాంట్లో చాలామంది పని చేసుకునే వాళ్ళు, అంటే ఫ్యాక్టరీలో పని చేసుకునే వాళ్ళు, ప్రైవేట్ ఎంప్లాయీసే ఉంటారు చాలామంది. అయితే దాంట్లో కొందరు పేర్లు చూద్దాం. మహమ్మద్ కాసిం, మహమ్మద్ కాసిం, మహమ్మద్ ఖాన్, షేక్ మహమ్మద్, షేక్ ముక్తార్, ఇంకా చాలామంది ఉంటారు. రాములు, జమాలుద్దీన్, వీళ్ళు మెయిన్ పర్సన్స్. వీళ్ళందరూ ఇంజ్యూర్ అయిపోతారు, అంటే వీళ్ళందరూ చచ్చిపోతారనమాట. ఈ 3rd 4th ఫైరింగ్లో, సిటీ కాలేజ్ ఫైరింగ్లో వీళ్ళందరూ చనిపోతారనమాట. వీళ్ళందరూ ప్రైవేట్ వర్కర్స్, ఫ్యాక్టరీ వర్కర్స్, అందరూ స్టూడెంట్స్ ఏమి ఉండరు దీంట్లో. విచ్ లీడర్ కార్ వాజ్ సెట్ ఆన్ ఫైర్ బై ద స్టూడెంట్స్? అప్పుడున్న సీఎం బురుగుల రామకృష్ణారావు కార్ పైన వీళ్ళు ఫైర్ చేస్తారనమాట. అయితే ఇతను సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ అయిపోయాక కూడా ఏం రియాక్ట్ కాడు. ఇంకా స్టూడెంట్స్కి చాలా కోపం వచ్చి ఏం చేస్తారంటే 5th సెప్టెంబర్ రోజు ఎక్కడ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి వస్తాడు. ఏదైనా గోల్డెన్ జూబ్లీ అంటే శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి అటెండ్ అవుతాడనమాట. అప్పుడు స్టూడెంట్స్ అతని కార్ని తగలబెట్టేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్లేస్ డిడ్ స్టూడెంట్ గ్యాదర్డ్ ఏ మీటింగ్ ఆఫ్టర్ ద కార్ బర్న్ ఇన్సిడెంట్? ఆ ఇన్సిడెంట్ అంటే కారు తగలబెట్టేసిన తర్వాత స్టూడెంట్స్ అందరు కలిసి ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మీటింగ్ పెట్టుకుంటారు. అది ఎక్కడ అంటే ఫతే మైదాన్ గ్రౌండ్. ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నప్పుడు అపోజిషన్ లీడర్ ఎవరు? విడి దేశపాండే వస్తారు. ఇక్కడికి వచ్చి సిటీ కాలేజ్ ఫైరింగ్ని అపోజ్ చేస్తాడనమాట. స్టూడెంట్స్ పైన ఇట్లా ఫైర్ చేయడం, గవర్నమెంట్ని కొంచెం ఏలానే చేసినట్టు మాట్లాడతాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద మినిస్ట్రియల్ సబ్ కమిటీ అపాయింటెడ్? అయితే ఈ ఇన్సిడెంట్ అయిపోయాక స్టూడెంట్స్ ఫస్ట్ నుంచి అడిగేది ఏంది? ఒక సబ్ కమిటీ వేయాలి, ముల్కీ రూల్స్ రెగ్యులేట్ చేయాలి, అండ్ బోగస్ సర్టిఫికేట్ చూపించి జాబ్లో జాయిన్ అయిన వాళ్ళని తీసేయాలి అని. దానికోసమే వాళ్ళు సబ్ కమిటీ అడుగుతున్నారు. అది వేయకపోవడం వల్లనే ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. లాస్ట్ ఫైనల్గా సీఎం మినిస్ట్రియల్ సబ్ కమిటీ వేస్తారు. అది ఎప్పుడు వేస్తాడు అని అంటే 7th సెప్టెంబర్ 1952. ఈ సబ్ కమిటీలో 4 మెంబర్స్ ఉంటారు, ఇంపార్టెంట్. ఈ 4 మెంబర్స్ ఎవరు అని మనకు తెలియాలి. ఈ 4 మెంబర్స్ ఎవరంటే కేవి రంగారెడ్డి, సెకండ్ పూల్చంద్ గాంధీ, థర్డ్ డాక్టర్ మేల్కోటి, 4th నవాజ్ జంగ్. ఈ 4 మెంబర్స్ ఆ కమిటీలో మెంబర్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కమిటీ వాజ్ ఫార్మ్డ్ టు ఇన్వెస్టిగేట్ ద పోలీస్ ఫైరింగ్ డ్యూరింగ్ ద సిటీ కాలేజ్ ఇన్సిడెంట్? ఇంతకుముందు లేచిందేమో ముల్కీ రూల్స్ రెగ్యులేట్ చేయడానికి, బోగస్ సర్టిఫికేట్స్ తోన జాబ్స్ తీసుకున్న వాళ్ళు, జాబ్స్లోకి ఎక్కిన వాళ్ళు ఎవరు ఎంక్వైరీ చేయడానికి వేసారు. ఇది సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, అసలు ఏదాని ఫెయిల్యూర్ జరిగింది, ఎవరిది తప్పు అని తెలుసుకోవడానికి ఈ కమిటీ వేస్తారు. అది ఈ కమిటీ పేరు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి కమిటీ. ఎప్పుడు వేస్తారు ఇది? 9th సెప్టెంబర్
1952 రోజు వేస్తారు. ఈ కమిటీ నియర్లీ 100 మంది వరకు ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ చేసి అందరి దగ్గర నుంచి క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ తీసుకొని ఒక రిపోర్ట్ని తయారు చేస్తుంది అనమాట. రిపోర్ట్ని తయారు చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద సయ్యద్ అఖ్తర్ హుసేన్ అరెస్టెడ్ అండర్ ద పీడీ యాక్ట్? అయితే ఈ దీంట్లో ఒక ఇద్దరు అరెస్ట్ అవుతారనమాట. 1952 ముల్కీ మూమెంట్ టైంలో పీడీ యాక్ట్ ద్వారా ఇద్దరు అరెస్ట్ అవుతారు. ఒకతను ఏమంటే సయ్యద్ అఖ్తర్ హుసేన్ అనమాట. ఇతను ఎప్పుడు అరెస్ట్ అవుతాడు? 13th September 1952. అండ్ ఇంకొకరు కూడా అరెస్ట్ అవుతారని చెప్పాను కదా, అతను ఎవరో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చూసాను. అండ్ ఇతను జర్నలిస్ట్. అండ్ సెకండ్ పర్సన్ ఎవరైతే అరెస్ట్ అయ్యిండు పీడీ యాక్ట్ ద్వారా అని చెప్పాను, అతను కూడా జర్నలిస్టే అనమాట. సయ్యద్ అఖ్తర్ హుసేన్ వాజ్ ద ఎడిటర్ ఆఫ్ విచ్ ఉర్దూ న్యూస్ పేపర్? ఇతను జర్నలిస్ట్ అని చెప్పినా కదా, ఏ న్యూస్ పేపర్కి ఎడిటర్ ఇతను అంటే అవధ్ న్యూస్ పేపర్కి ఎడిటర్ అనమాట. అండ్ మీకు ఇందాక అడిగినగా ఇంకో సెకండ్ పర్సన్ ఉంటాడు, అతని పేరేంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెన్ వాజ్ ద జగన్మోహన్ రెడ్డి కమిటీ సబ్మిటెడ్ ద రిపోర్ట్? అంటే మనకు జగన్మోహన్ రెడ్డి కమిటీ 9th September 1952లో వేసిందని చెప్పాను కదా. చాలామందిని ఎంక్వైరీ చేసి అతను ఒక రిపోర్ట్ తయారు చేసి ఎప్పుడు సబ్మిట్ చేశారు గవర్నమెంట్కి అంటే 28th December 1952. ఇక్కడ సీక్వెన్స్ ఉన్నాయి నెంబర్స్ 27, 28, 29, 30. చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఈ డేట్స్ చాలా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏమనుకుంటారు 30 December 1952 అనుకుంటారు. ఎందుకంటే మనకి చాలా కమిటీస్ అరౌండ్ 30 December, September, October 30లోనే ఇస్తుంటాయి అన్నమాట. ఇది కూడా బై మిస్టేక్ 30లోనే ఇస్తుందేమో అనుకుంటే రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఇది 28th December 1952 రోజు నేను రిపోర్ట్ని సబ్మిట్ చేస్తుంది అనమాట జగన్మోహన్ రెడ్డి కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ద సిటీ కాలేజ్ ఫైరింగ్ అకార్డింగ్ టు ద కమిటీ? ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందన్న కదా, ఆ కమిటీలో వాళ్ళు అసలు సిటీ కాలేజ్కి కారణం ఏంటి, మెయిన్ రీజన్ ఏంటి అని జగన్మోహన్ రెడ్డి కమిటీ చెప్పిందనమాట. అది ఫెయిల్యూర్ ఆఫ్ పోలీస్ అండ్ పొలిటీషియన్స్. మెయిన్గా దీనివల్లనే సిటీ కాలేజ్ ఫైరింగ్ అయ్యింది అని ఈ కమిటీ రిపోర్ట్లో చెప్పిందనమాట. అండ్ లాస్ట్ క్వశ్చన్, నేమ్ ఆఫ్ ద జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి ఆటోబయోగ్రఫీ? జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి ఆటోబయోగ్రఫీ ఉంటుందన్నమాట. ఆ ఆటోబయోగ్రఫీ నేమ్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కన్ఫామ్గా చూసి మీకు రిప్లై ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ తెలియకపోతే ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ కామెంట్స్ని చూసి తెలుసుకోండి. లేదంటే నేను నెక్స్ట్ సెక్షన్లో మళ్ళీ ఆన్సర్ చెప్తాను. అండ్ ఇప్పుడు మనము 1952 ముల్కీ మూమెంట్ చూసాం కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా నెంబర్స్ అంటే డేట్స్ 1, 2 డేట్స్ అటు ఇటు ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి, ఈ డేట్ తప్పు ఉంది అక్క అని. అలా నేను చూసి రెక్టిఫై చేసుకుంటాను నెక్స్ట్ వీడియోకి. థ్యాంక్ యూ ఆల్.